నేను చాలాసార్లు చాలా చోట ప్రసంగాల్లో చెప్పాను, మీరు వినలేకపోతే మర్చిపోతే మళ్ళీ మీకోసం అంటాను. చాలా సంవత్సరాల క్రితం ఒక దైవజనుడు చెప్తుంటే విన్నాను ఇది. నేను ఏసన్న గారట గుంటూరు నుండి భీమవరం హోసన్న సభలకి కారులో వెళుతున్నారట. భీమడోల్లో వారి సేవకుడు ఒక ఆయన ఉన్నారట. నాన్న 250 యాంప్లిఫైర్ పట్టుకొని రోడ్డు మీదకి రా, నేను బయలుదేరి వెళ్తాను, రేపు నిన్ను ఎక్కించుకొని భీమవరం వెళ్తాను అని చెప్పారట. సరే అన్న అని చెప్పేసి అతను రోడ్డు మీదకి వచ్చి 250 యాంప్లిఫైర్ పట్టుకొని నిలబడి ఉన్నాడట. అయితే నిన్నటి దినం ఈ అబ్బాయికి మాట చెప్పినట్లు ఈ సేవా ఒత్తిడిలో నిద్రలేని పరిస్థితిలో అన్నగారు మర్చిపోయారట. మర్చిపోయి బండి సుమారు విజయవాడ దాటిన తర్వాత నిద్ర పట్టేసింది. అన్నగారు లేచేపాటికి భీమవరం దగ్గరికి వస్తుంది. అరే మర్చిపోయాను నన్ను కూడా గుర్తులేదు ఇంకా ఆయనకి. ఇల్లాను సభలు అయిపోయి 3 రోజులు సభలు అయిపోయింది అంట. తిరిగి వచ్చేటప్పుడు బాబా ఇక్కడే ఉండమన్నాను, నేను మర్చిపోయాను, ఎంత పని అయిపోయిందిరా పాపం, అటు చూసి వెళ్ళిపోయి ఉంటాడు, ఆ రోజు అత్తమానం అనుకొని బాధగా వైపు చూస్తే అక్కడ ఒక మనిషి కింద కూర్చొని ఒడిలో యాంపులపై పెట్టుకొని కునుకుపాట్లు పడుతున్నాడంట. బండి ఎవడు వీడు అని చూస్తే ఇతను రమ్మన్న సేవకుడే. కారు ఆపి దగ్గరికి వెళ్ళి అంటే తుల్లి పడిపోయి అన్న ఇక్కడే ఉన్నానన్నా, ఇక్కడ నేను పెద్దగా ఏడిచేస్తున్నాడంట. అంటే ఎరా ఎక్కడికి వెళ్ళామంటాడేమోనని భయపడిపోయి, అప్పుడు అన్నగారు ఎప్పుడు వచ్చేవారు అంటే నేను ఆ రోజే వచ్చానయ్యా, మళ్ళీ ఎప్పుడు వచ్చా, మళ్ళీ ఎప్పుడు వస్తావంటే 3 రోజులు ఇక్కడే ఉన్నాను, ఇంటికి వెళ్ళలేదా, అన్నపానాలు లేవంటే లేవయ్యా, నువ్వు ఇక్కడ నుంచోమన్నావు అంటే ఏసన్న వాడిని పట్టుకొని ఏడ్చాడంట. ఏంట్రా, ఎక్కడైనా నేను నమ్మకత్వం గురించి చెప్పాలంటే ఇదే చెప్తాను. నా లైఫ్లో నేను విన్న వాటిలో టాప్ అనిపించింది నాకు ఇది. ఎన్ని ఏళ్ళు అయిపోయినా నా మైండ్లోంచి చెరగట్లేదు అది. నిజంగా నాకు ఎందుకు దుఃఖం కలిగిద్ది అంటే, నేనే అయితే పోనా రాత్రి దాకా చూసి ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఆ పొద్దు నుంచి రాత్రి దాకా ఉండి ఇంక చీకటి అయిపోయింది, ఈ పాటికి సభ ప్రారంభం అయ్యి ఉంటుందిలే, ఇంక మరి దేవుని చిత్తం అన్నగారు మర్చిపోయారో ఇంకేదైనా యాంప్లిఫైర్ సెట్ అయిందో ఏదో అనుకొని ఖచ్చితంగా రాత్రి వరకు ఉండేని ఇంటికి వద్దు. నువ్వు ఆ తెల్లారిపోతున్నా ఇంకో తెల్లారి 3 రోజులు అక్కడ ఉండిపోతాడు మనిషి. నేను చేసే మనం ఏంటంటే, మన నుండి దేవుడు ఏదన్నా ఆశిస్తున్నాడు అంటే పోతే ప్రాణం పోవాలి కానీ ఇక నిలబడిపోవాలంతే అంట. దేవుడు నా దగ్గర కోరుకున్నది ఈ లక్షణం కదా, ఈ స్వభావం కదా, ఇంకా వద్దుగా నేనేమైపోయినా సరే ఎవడేమన్నా సరే ఈ క్వాలిటీ ఇస్సాకులో ఉంటుందండి. నాన్న ఇక్కడ నువ్వు ఉండు అన్నాడు, ఇక అంతే, ఇంకో పాయింట్ లేదు. ఇస్సాకు గెరారులో నివసించాను. ఎందుకు నివసించను, నివసించమని దేవుడు ఆజ్ఞాపించాను, ఇక అంతే. ఒక మాట చెప్పాడు, రాబాయ్ నీ ఊర్లో ఉండరా అని, ఇక అంతే. దేవుడు జ్ఞాపకం చేసుకొని 100 అంతల పంట వచ్చేటట్టు చేశాడు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగు. ఆ ఫిలిస్తీ దేశంలో ఆ ప్రాంతాలు అంతమంది బోల్డ్ వ్యవసాయం చేశారు కానీ దేవుడికి అంత రాల పంట. నేనేమంటున్నానంటే, దేవుని మాటకు నువ్వు వేరే విధేయత చూపిస్తే, ఆ నమ్మకత్వాన్ని కలిగి ఉంటే నీకు వచ్చే ఆశీర్వాదం కూడా అట్టగా ఉంటుంది. అరకొరకు ఎందుకు ఉంటుంది?